హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి స్పెషల్ డిజర్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఎంతమందికి బ్రెడ్తో చేసే రెసిపీ సిస్టమో కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో కేక్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా మంచిగా ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఈ డిజర్ట్ చేసి పెట్టండి, చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ బ్రెడ్ డిజర్ట్కి మనకు కావాల్సినవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం టేస్టీగా సింపుల్గా అప్పటికప్పుడు బ్రెడ్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఖాళీ బయట నుంచి మనం కొనుక్కోవాల్సిన సామాన్లు ఏంటంటే బ్రెడ్, అలాగే మిల్క్ పౌడర్ ఒకటి మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఇవి ఉన్నట్లయితే మంచిగా ఈ బ్రెడ్తో డిజర్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసులు తీసుకుంటున్నాను. అలాగే పాలు, టేస్ట్కి సరిపడా షుగర్ అనమాట. ఒక కప్పు పాలకి 1/2 కప్ షుగర్, ఎందుకంటే బ్రెడ్ అనేది స్వీట్ బ్రెడ్ తీసుకుంటున్నాం కాబట్టి. ఆ తర్వాత మిల్క్ పౌడర్, ఇది అన్ని సూపర్ మార్కెట్లో అలాగే కిరాణా షాపులో దొరుకుతుంది. సో ఇది ఒక 10 రూపీస్ తీసుకుంటే సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 4 పదార్థాలతోనే మనము బ్రెడ్ మలాయ్ కేక్ అయితే చేయబోతున్నాము. చూసేద్దాం. ముందైతే బ్రెడ్ స్లైసెస్ని ఒక 4 ముక్కలుగా కట్ చేసుకొని మిక్సింగ్ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇక్కడ బ్రౌన్ పార్ట్ కూడా ఏం తీయట్లేదు, బ్రౌన్ పార్ట్ని కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 బ్రెడ్ స్లైస్లకి 1 కప్పు బ్రెడ్ పౌడర్ అయితే మనకు రెడీ అయిపోతుందండి. దీన్ని రెడీగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసుకోవాలి. ఇది ఇందులో నెయ్యి కూడా మనం ఎక్కడ యాడ్ చేయమండి. సో నెయ్యి, నూనె ఏమీ లేకుండా మనం ఈ డిజర్ట్ రెసిపీని చేసుకోబోతున్నాము. సో ఈ బ్రెడ్ పౌడర్లో కొంచెం పచ్చి వాసన అనేది తేమ పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ పౌడర్ని తీసేసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు దాకా షుగర్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకోవాలి. అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ క్యారమెల్ చేసుకోవాలి, అంటే మరీ థిక్ క్యారమెల్ ఏం కాదు, కొంచెం షుగర్ కలర్ చేంజ్ అవ్వాలి అంతే. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు బ్రెడ్ అనేది స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా, స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువనే షుగర్ వేసుకోవచ్చు. అలాగే మళ్ళీ మనం ఇందులో మిల్క్ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి షుగర్ అనేది చూస్ చేసుకోండి. సో షుగర్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన ఒక 1 కప్ పాలను వేసుకోవాలండి. సో మీరు విత్ మలాయ్ వేసుకోవచ్చు, వితౌట్ మలాయ్ వేసుకోవచ్చు. మనం వేసిన ఈ పాలల్లో ఆ షుగర్ కూడా కంప్లీట్గా మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా మనము స్లైస్లో కట్ చేసి గ్రైండ్ చేసి కొంచెం వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని పాలల్లో ఉండలు కట్టకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా బ్రెడ్ పౌడర్తోని పాలల్లో మొత్తం మిక్స్ అయిపోయాక ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ పౌడర్ అండి. ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే మనం తీసుకున్న 4 బ్రెడ్ స్లైసెస్కి సరిపోతుంది. ఆ మిల్క్ పౌడర్ని కూడా వేసేసుకొని ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి. సో ఈ కంప్లీట్గా టోటల్ మిక్చర్ అనేది మంచిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. సో మనం ఇక్కడ ప్రిపేర్ చేసేది బ్రెడ్ కేక్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీనికో షేప్ తెద్దామని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. సో మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ మీదైనా పెట్టుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా చల్లగా అవ్వడానికి ఏం చేయాలి అంటే ఒక బౌల్లోకి కాస్త నెయ్యి వేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బ్యాటర్ని దాంట్లో వేసేస్తున్నాను, ఒక షేప్ రావాలి అని చెప్పేసి. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉన్నా లేదా బటర్ పేపర్ ఉన్నా దాని మీద స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా నేనైతే నెయ్యిని స్ప్రెడ్ చేసేసి ఈ మిల్క్ బ్రెడ్ మిక్చర్ని దాంట్లో వేసేస్తున్నాను. ఇలా ఈక్వల్గా ఒక బౌల్లోకి స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద నేను ఒక ప్లేట్ని బౌల్ ఇచ్చేసి ఉల్టా తిప్పేసి 2 times ట్యాప్ చేశానండి. తర్వాత అది దాంట్లో ఉన్న షేప్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇంకా డెకరేటివ్గా కనిపించాలని చెప్పేసి నేను ఇక్కడ బాదంతో డెకరేట్ చేసేసి పెట్టేశాను. సో ఇలా కేక్ లాగా ప్రిపేర్ చేసుకున్న ఏం లేదు, బటర్ పేపర్ మీద పెట్టి మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని సర్వ్ చేసిన ఏం లేదు. కానీ మొత్తానికి బ్రెడ్తో ఏదైనా స్పెషల్గా డిజర్ట్ ట్రై చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇందులో మిల్క్ పౌడర్ కూడా వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా తినవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. బ్రెడ్తో చేసిన ఈ మిల్క్
డిజర్ట్ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.